లాంటి జన సైనికులకి దారి పొడుగుతా మేడల మీద మిద్దెల మీద ప్రేమాభిమానంతో ప్రేమాన్ని కురిపిస్తున్న ఆశేష జనసందోహానికి, అన్నదమ్ములకి, ఆత్మబంధువులకి దారి పొడుగుతా మార్పు కోసం మీరొచ్చారు. మాకు నీరాజనాలు పలికిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. నువ్వు హారతిస్తున్నావు తమ్ముడు, ఇది నాకు ఇవ్వట్లేదు, మార్పు కోసం హారతిస్తున్నావు. ఒకటే మాట, ఎక్కడికి వెళ్ళినా రాష్ట్రంలో ఏ మూలకెళ్ళినా యువతి యువకులు బయటకు వచ్చి మాకు మార్పు కావాలి, అలసిపోయాం, విసిగిపోయాం, మాకు మార్పు కావాలి అంటే ఆ మార్పుని నేను ఇప్పుడు గమనించలా, ఇప్పుడు గ్రహించలా. వైసీపీ వచ్చిన రోజునే గ్రహించాను, అందరం ప్రజలు తప్పు చేశారు ఆ రోజునని. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను మీకోసం పోరాటం చేస్తూనే ఉన్నాను. ఇదే 2009లో మన మీద ఉన్నది పార్టీని నడపలేకపోయాం, పార్టీని నడపడం మీకు చేత కాదని అన్నారు. ఆ మాట తప్పని ప్రూవ్ చేయడానికి దశాబ్దం నుంచి నిలబెట్టి చూపించాం, నిలబడి ఉన్నాం, మీ భవిష్యత్తు కోసం ఉన్నాం. యువతరానికి ఏ సంపద విడిచిపెట్టాం? యుద్ధము, రక్తము, కన్నీరు తప్ప, గాయాలు, బాధలు, వేదనలు తప్ప, కలలు తప్ప, పిరికితనం, మోసం తప్ప. కష్టాలు మనకి, సంపద పెద్దిరెడ్డి గారికి, మిథున్ రెడ్డి గారికి, జగన్ రెడ్డి గారికి. కష్టాలు మనకి, త్యాగాలు మనకి, బలిదానాలు మనకి. ఈ రోజున ఇంత మండుటెండలో వచ్చి ఇంతమంది రోడ్డు మీదకి వచ్చి మీరు తెలుపుతున్నారంటే మీ ఆవేదన నాకు అర్థమవుతా ఉంది. మీ కష్టం తెలుసుకున్నవాడిని, మీలో ఒకరిని. 30,000 మంది ఆడపిల్లలు ఆంధ్రప్రదేశ్ నుంచి గాయపైతే, అదృశ్యమైతే వీళ్ళకి పట్టదు, పెద్దిరెడ్డి గారికి పట్టదు, మిథున్ రెడ్డి గారికి పట్టదు, జగన్ గారికి పట్టదు. వాళ్ళు వచ్చి కేవలం దోపిడీ చేయడం తప్ప ఇంతమంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోయారే, వీళ్ళ గురించి మాట్లాడాలన్న ధ్యాస లేదు వీళ్ళకి. ఢిల్లీలో ఒక రోజున మిథున్ రెడ్డి గారు కనిపించారు, పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ మ్యారేజ్కి వెళ్తే. ఆయన చాలా గర్వంగా చెప్తున్నారు, చిత్తూరు జిల్లాలో ఎవరు వచ్చినా సరే మేము ఒప్పుకోం,